వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. చాలామంది మోషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ కలర్లో కూర్చుంటా ఉన్నారనేది చూస్తూ ఉంటారు. అదేవిధంగా వాళ్ళు కూర్చున్న మోషన్ మలం అనేది అది కబోర్డ్లో అది పడినప్పుడు తేలుతుందా మునుగుతుందా అనేది కూడా గమనించరు. కానీ దాన్ని బట్టే మీకున్న డిసీజ్ ఏంటి అనేది బయటపడుతుంది అని చెప్పేసి ప్రముఖ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ నుంచి. సార్ని ఒకసారి అడుగుదాం దీని గురించి ఇన్ఫర్మేషన్. హాయ్ సార్, నమస్తే అండి. సార్, నిజంగా మీరు ఆఫ్ ది రికార్డ్ నాతో చెప్పినప్పుడు డిస్కస్ చేసినప్పుడు దీన్ని బట్టి కూడా మనకున్న డిసీజ్ ఏంటి అనేది బయటపడుతుంది అని చెప్పి ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఏదో అట్లా మనం మోషన్కి వెళ్తాం, పాస్ చేసి వస్తూ ఉంటాం, కానీ దాన్ని అంత పర్టికులర్గా కలర్ ఏంటి, అదేవిధంగా అది మునుగుతుందా తేలుతుందా అనేది కూడా గమనించాలా? ఓకే, ఏంటంటే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి సార్ ఇది? అంటే ఇంతకు మునగాల తేలాలా? ఇక్కడ మోషన్ మునగాల తేలాల కంటే కూడా ఇంపార్టెంట్ కలర్ ఇంపార్టెంట్. ఓకే, మామూలుగా కలర్స్ ఏంటంటే మోషన్ యూజువల్గా ఎవరికైనా కానీ మామూలుగా ఒకటే కలర్లో వస్తుంటుంది మోషన్. సో మోషన్కి యూజువల్గా ఏంటంటే బ్రౌన్ కలర్లో వస్తుంది. చాలామందికి ఎవరికైనా చూసుకున్నా కనుక బ్రౌన్ కలర్లో మోషన్ వస్తుంది. ఈ బ్రౌన్ కలర్లో మోషన్ ఎందుకు వస్తుంది అంటే మన రెడ్ బ్లడ్ సెల్స్ అంటాం కదా, ఆర్బీసీస్ అంటారు కదా, అవి బ్రేక్ డౌన్ అయిపోయి బైల్ అనేది ఏదైతే ఉంటుందో అది మనకు ఆ బైల్ అనేది స్టెర్కోబిలినోజన్గా కన్వర్ట్ అయిపోతుంది. దానివల్లే మనకు స్టూల్ ఏదైతే మోషన్ ఉందో బ్రౌన్ కలర్లో కనిపిస్తుంటుంది. సో బ్రౌన్ కలర్లో వచ్చింది అంటే ఇది నార్మల్ మోషన్ అని కన్సిడర్ చేస్తాం. యూజువల్గా చాలామంది ఏంటంటే వాళ్ళు పోయిన మోషన్ ఎవరు చూసుకోరు, అదొక హ్యాబిట్ చేసుకోవాలి యాక్చువల్గా. ఎందుకంటే మోషన్ కలర్ను బట్టి డిసీజ్ చెప్పొచ్చు. కొన్నిసార్లు మేము యాజ్ అ డాక్టర్స్గా కూడా కొన్నిసార్లు మోషన్ని టెస్ట్కి పంపిస్తుంటాం. టెస్ట్కి పంపించడం వల్ల చాలా రకాల డిసీజులు బయటపడుతుంటాయి. ఇప్పుడు చిన్న పిల్లలకు అనుకోండి, వాళ్ళు మోషన్ పోయిన తర్వాత దురదలు పెడతా ఉంటాయి. ఆస్కారిస్ లుంబ్రికాయిడస్ అంటాం, అంటే చిన్న చిన్న వామ్స్ అంటారు కదా, వామ్స్ ఇన్ఫెస్టేషన్స్ ఉంటాయి. మోషన్ పోయేటప్పుడు అవి రాత్రిపూటనే బయటికి వస్తుంటాయి. బయటకు వచ్చి యానల్ కెనాల్ చుట్టూ తిరిగి మళ్ళీ పోతుంటాయి లోపలికి. అప్పుడు ఇచ్చింగ్ కలుగుతూ ఉంటుంది. సో చిన్నపిల్లలకి ఇచ్చింగ్ అవ్వడము, లేకుంటే ఇక్కడంతా వైట్ కలర్ స్పాట్స్ రావడం, ఇట్లాంటివంతా వామ్ ఇన్ఫెస్టేషన్స్ కింద కన్సిడర్ చేస్తాం. అట్లాంటి వాళ్ళకి సరిగా ఆకలి అవ్వదు, వెయిట్ గెయిన్ అవ్వరు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఆ మోషన్ని మనము టెస్ట్కి పంపించినామంటే ఆ మోషన్లో ఆస్కర్కి సంబంధించింది కావచ్చు, అమీబియాస్ దానికి సంబంధించిన గుడ్లు కానీ ఇట్లాంటివి బయటపడుతుంటాయి. సో అట్లా స్టూల్ పరీక్షలు చేయిస్తుంటాం. అదే పెద్దవాళ్ళకి చూస్తుంటే కనుక మోషన్లో బ్లీడింగ్ అవుతుంది అనుకోండి, మోషన్ మనం బ్లీడింగ్కి పంపిస్తాం. మనం అకల్ట్ బ్లడ్ అంటాం దాన్ని. అంటే మోషన్ ఏమన్నా బ్లీడింగ్ పడుతుందా తెలుసుకోవడానికి మోషన్ పంపిస్తాం. అందులో బ్లీడింగ్ ఏమైనా ఉందా, ఆర్బీసీ కణాలు ఏమైనా ఉన్నాయో అవి తెలిసిపోతూ ఉంటాయి. అంతేకాకుండా ఇంకా కొన్ని రకాలు చూసుకుంటే కనుక ఇప్పుడు మామూలుగా నేను బ్రౌన్ కలర్ చెప్పాను, అదే ఒకవేళ డార్క్ బ్లాక్ కలర్లో పోయిందనుకోండి, డార్క్ రెడ్ కానీ లేకుంటే బ్లాక్ కలర్లో మోషన్ పోయిందనుకోండి, దీన్నే మనం ఏమంటాము అంటే అప్పర్ జిఐ బ్లీడ్ అంటాం. అంటే కడుపులో మామూలుగా పొట్ట అంటాం, కడుపు అంటాం, స్టమక్ అంటాం. స్టమక్ లేదన్నా చిన్న చిన్న పుండ్లు ఉంటాయి కొందరికి, ఆల్కహాల్ తాగే వాళ్ళకి కావచ్చు, సరైన టైంకి ఫుడ్ తీసుకోకపోయిన వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకి చిన్న చిన్న పుండ్లు అల్సర్స్ అంటుంటాం. అల్సర్స్ ఫామ్ అయినప్పుడు అల్సర్స్ నుంచి మైల్డ్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, వాళ్ళు గమనించుకోరు. అట్లా బ్లీడింగ్ అయినది ఏంటంటే అక్కడ ఉన్న యాసిడ్ వలన అది నల్లగా అయిపోతుంది. నల్లగా అయిపోయి మోషన్ నల్లగా పోతుంది. సో ఒకవేళ బ్లాక్ కలర్లో మోషన్ పోయింది అంటే కనుక వాళ్ళకి పైనుంచి ఒక ఎండోస్కోపీ చేసి ఈ పైన ట్రాక్లో ఎక్కడన్నా కనుక, అంటే అది చిన్న పెగ్ కావచ్చు, కడుపు కావచ్చు, డ్యూడినం కావచ్చు, ఎందుకన్నా కనుక ఏమన్నా అల్సర్స్ ఉన్నాయా అనేది చూసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. బ్లాక్ స్టూల్ పోతుంది అంటే మనకి ఇండికేషన్ ఎక్కడో దగ్గర బ్లీడింగ్ అవుతుంది అని అర్థం. అదే ఒకవేళ బ్లాక్ కలర్ కాకుండా డార్క్ బ్లడ్ కలర్లో కనుక మోషన్ పోతే, చెర్రీ రెడ్ కలరు, సో డార్క్ బ్లడ్ కలర్లో పోవడము, లేకపోతే మోషన్లో రక్తం పడడము, ఇట్లాంటివి ఉంటే కనుక ఇది ఏం ఇండికేట్ చేస్తుంది అంటే కోలాన్ క్యాన్సర్స్. కోలాన్ అంటే పెద్ద పేగు యొక్క క్యాన్సర్స్ ఏమైనా ఉన్నా కానీ, లేకపోతే పైల్స్, ఫిజరు ఇట్లాంటివి ఉన్నా చూస్తూ ఉంటుంది. ఒకసారి అక్కడ ఏదన్నా చిన్నగా కట్ అయిపోవడము, లేకపోతే అక్కడి నుంచి బ్లీడ్ అవ్వడము, కోలనిక్ అల్సర్స్ అంటాం, అల్సర్స్ డెవలప్ అవ్వడం, ఇట్లాంటివి ఏంటంటే యాక్టివ్ బ్లడ్ ఉంటుంది. ఆ బ్లడ్ మోషన్లో కలిసిపోయి డార్క్ బ్లడ్ కలర్ లాగా కనిపిస్తుంటుంది. అంటే బ్లడ్ పడిపోతూ ఉంటుంది మోషన్తో పాటు. దీనికి డిఫరెన్స్ చూసుకుంటే రెండు బ్లడ్డే, కానీ ఈ బ్లడ్ ఏమో యాసిడ్ వలన బ్లాక్ కలర్ అయిపోయింది, ఈ బ్లడ్ ఏమో ఫ్రెష్ బ్లడ్ లాగా వస్తుంది. సో ఫ్రెష్ బ్లడ్ వచ్చిన ప్రాబ్లమే, డార్క్ బ్లడ్ వచ్చిన ప్రాబ్లమే. సో ఈ రకంగా మనం గుర్తుపెట్టవచ్చు. ఇంకా కొందరికి ఎల్లో కలర్లో మోషన్ వస్తుంటుంది. ఎల్లో కలర్లో, లేకుంటే ఫ్యాటీగా, లేకుంటే ఆయిలీగా, లేదంటే మీరు అన్నారు మోషన్ పడంగానే మునిగిపోకుండా ఫ్లోటింగ్ అవుతుందని, ఇట్లా పైన తేలినట్టుగా ఉండడము, ఫ్లోటింగ్ అవ్వడము, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కొందరు ఉంటారు. ఈ ప్రాబ్లం దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే లివర్లో ఇష్యూస్ ఉంటే తెలుపుతుంది అన్నట్టు. లివర్లో కానీ ప్యాంక్రియాస్లో కానీ ఏదైనా ఇష్యూస్ ఉంటే కనుక మోషన్ అనేది ఈ కలర్లో వస్తుంటుంది అన్నట్టు. సో ఇట్లా కనుక వాళ్ళ సిమ్టమ్స్ చెప్తుంటారు, సార్ కూర్చుంటే ఆయిలీ టైప్ వస్తుంది మోషను, తేలికగా ఉంది,
అది ఫ్లష్ కొట్టినా మునగట్లేదు, పోవట్లేదు, ఇట్లాంటి సిమ్టమ్స్ చెప్పంగానే వాళ్ళు ఆల్కహాలికా లేకపోతే ప్యాంక్రటైటిస్ ఉందా ఇట్లాంటివి అనేది మనం చెప్తూ ఉంటాం అన్నట్టు. సో కొందరికి బీట్రూట్ తింటే బీట్రూట్ కలర్ వెళ్ళడము, లేకుంటే ఆకుకూరలు తింటే ఆకుకూరలు వెళ్ళడం, అవి నార్మలే. కానీ ఎప్పుడైనా ఈ అబ్నార్మల్ మోషన్ పోతే మాత్రం మనం ఖచ్చితంగా ఏదైనా మనం దానికి ముందు తిన్న తర్వాత ఆ కలర్ వస్తే ఓకే నార్మల్, కానీ మనం ఏం తినకపోయినా ఈ ప్రాబ్లం ఉందంటే మాత్రం ఖచ్చితంగా టెస్ట్లు చేయించుకోవాలి. ఇది పైల్స్కి దారితీసే విధంగా ఎట్లా ఉంటుంది, అదే విధంగా పైల్స్ ట్రీట్మెంట్ అంటే చాలా వరకు ఇబ్బందికరంగా ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు ఎట్లాంటి టెక్నాలజీ వచ్చింది? సో ఇక్కడ డార్క్ బ్లడ్ పడడం కావచ్చు. ఆ బ్లడ్ పడేది కూడా మోషన్లో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పేషెంట్ చెప్పే సిమ్టమ్స్ని బట్టే వాళ్ళకి ఏముందనేది చెప్పవచ్చు. సో ఒకటి మోషన్ స్టార్టింగ్లో మోషన్లో బ్లడ్ పడుతుందా, లేకపోతే మోషన్తో పాటు బ్లడ్ పడుతుందా, లేకపోతే మోషన్ అంతా పాస్ అయిన తర్వాత బ్లడ్ పడుతుందా, పెయిన్తో పడుతుందా, పెయిన్ లేకుండా పడుతుందా, ఈ ఐదింటిని బట్టి మనము అతనికి ఏముంది అనేది అంచనా వేయచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే మోషన్కి స్టార్టింగ్లో బ్లడ్ పడ్డది అనుకోండి ఫిషర్. ఒకవేళ మోషన్ స్టార్ట్ కాకముందే స్టార్టింగ్లోనే బ్లడ్ పడ్డాక మోషన్ వస్తుందంటే ఫిషర్గా చెప్పొచ్చు. కొందరికి మొత్తం మోషన్ అయిపోయిన తర్వాత రక్తం పడుతుంటుంది, అట్లాంటి వాళ్ళకి కూడా ఫిషర్ కింద మనం కన్సిడర్ చేస్తాం. అండ్ మొత్తం అయిపోయిన తర్వాత డ్రాప్స్ చుక్కలు మొత్తం కమోడంతా అయిపోవడాన్ని పైల్స్ కింద కన్సిడర్ చేయాలి. ఇక్కడ నేను చెప్పాను పెయిన్ ఉందా పెయిన్ లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ పెయిన్ఫుల్గా కనుక బ్లీడ్ పడుతుంది అంటే అది ఫిషర్ చెప్పొచ్చు. అదే ఒకవేళ పెయిన్ లేకుండా బ్లీడింగ్ పడుతుంది అంటే అది క్యాన్సర్ అయినా అవ్వచ్చు, లేదంటే ఈవెన్ పైల్స్ అయినా అవ్వచ్చు. దానికి లైట్ తీసుకోకూడదు అసలు. పెయిన్లెస్ బ్లీడింగ్ అనేది. సో ఈ పెయిన్లెస్ బ్లీడింగ్ మాత్రం మనము ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, సర్జరీ ఎట్లా ఉంది సార్? అంటే ఒకప్పుడు ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళు, చాలా వరకు కూడా మళ్ళీ ఒక 20 రోజుల వరకు వాళ్ళు రెస్ట్ తీసుకునేవాళ్ళు. సో ఇప్పుడు లేజర్ టెక్నాలజీ వచ్చేసింది, దీంతో ఎట్లా సర్జరీ ఉంది, ఎన్ని రోజులలో మళ్ళీ వాళ్ళు బయటికి అదే హాస్పిటల్ నుంచి ఈ విధంగా డిశ్చార్జ్ అవ్వచ్చు? సో ఎప్పుడన్నా కనుక మోషన్లో కనుక బ్లడ్ పడుతుందంటే అలర్ట్ అయిపోవాలి, ఇమీడియట్గా డాక్టర్ చూపించుకోవాలి. అది ఫిషరా పైల్స్ అనేది మనం చూసుకోవాలి. ఒకవేళ ఫిషర్ అయినా పైల్స్ అయినా చికిత్స ఆల్మోస్ట్ సేమే ఉంటుంది. సో ఒకప్పుడు కోత సర్జరీస్ ఉండేవి. కోత సర్జరీలో ఏంటంటే మీరు అన్నట్టు 1 month బెడ్ రెస్ట్ ఉండాలి, విపరీతమైన పెయిన్ ఉంటుంది, డ్రెస్సింగ్ చేసుకోవాలి, అండ్ పథ్యంలో ఉండాలి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండేది. బట్ ఇప్పుడు మన సెంటర్లో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం చేసేది ఏదైతే ఉందో కంప్లీట్ లేజర్ ట్రీట్మెంట్. ఈ లేజర్ ట్రీట్మెంట్లో ఏంటి అంటే ఎటువంటి కోత కుట్లు ఉండవు. కంప్లీట్గా మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇది అనుకోండి మోషన్ పోయే ద్వారం, ఇక్కడ పైల్స్ ఉన్నాయి అనుకోండి, వెనకాల నుంచి పోయి దీన్ని కాల్చేయడం జరుగుతుంది అన్నట్టు. అంటే లేజర్ ద్వారా ఎటువంటి కోత కుట్లు లేకుండా లేజర్తో పైల్స్ని కాల్చేయడం జరుగుతుంది. ఆ పక్కన ఉన్న స్కిన్కి ఏం ఇంపాక్ట్ ఉండదా సార్ అది చేయడం వల్ల? ఇట్లా చాలామంది లేజర్ అంటే లోపల వెళ్ళిపోతుంది, లేజర్ వలన ఏదో ప్రాబ్లం అవుతుంది అంటారు. కాబట్టి మనం వాడే లేజర్ ఏదైతే ఉందో అది ఓన్లీ ప్రిసైజ్డ్ లేజర్ అక్కడ మాత్రమే వర్క్ చేస్తుంది. సో మనం ఇక్కడ నుంచి ఇక్కడ మనకు జౌల్స్ అని ఉంటుంది అన్నట్టు, టైము జౌల్స్ అని ఉంటుంది, దాన్ని పెడతాం. యూజువల్గా 300 జౌల్స్ వరకు మనం పెడుతుంటాం అన్నట్టు. సో మొత్తం 3 పైల్స్కి అనుకుంటే కనుక 900 జౌల్స్, అంతకంటే ఎక్కువ దాటొద్దు, అంతకంటే ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు. అది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఇక్కడ మనం 250 to 300 జౌల్స్ ఇవ్వగానే ఇదంతా పైల్స్ అనేవి కాలిపోతుంటాయి. కాలిపోయిన తర్వాత మనం అవి ష్రింక్ అయిపోవడం స్టార్ట్ అవుతుంటాయి. ఒకవేళ grade 3 grade 4 ఉంటే ఇక్కడ మనం ఒక MIPH స్టేప్లర్ అని చెప్పేసి స్టాప్లర్ కొట్టడం వల్ల వాళ్ళకు మళ్ళీ ఫ్యూచర్లో పైల్స్ రాకుండా ఉంటుంది. అయితే ఇక్కడ మీరు అడిగారు ఎన్ని రోజులు తిరగొచ్చు అని చెప్పేసి. బట్ ఈ టెక్నిక్ ఏదైతే ఉందో MIPH కానీ లేకపోతే లేజర్ కానీ టెక్నిక్ చేస్తే వితిన్ 6 to 12 hours డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ డే నుంచి వాళ్ళ పనులు చేసుకోవచ్చు, ఎటువంటి బెడ్ రెస్ట్ అవసరం లేదు. ఇది మొత్తానికి మన మోషన్ కలర్ని కూడా బట్టి ఇట్లాంటి డిసీజులు అయితే వస్తాయి. అదేముంది లేదు, వెళ్తూ ఉన్నాము అక్కడ కూడా మొబైల్ చూసుకుంటా ఉన్నాము, అసలు ఏ కలర్లో వస్తూ ఉంది, మునుగుతుందా తేలుతుందా, ఇంత ఎవరు అబ్జర్వ్ చేయరు. కానీ ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా ఒకసారి మీ మోషన్ ఏ కలర్లో వస్తూ ఉంది, అదేవిధంగా అది ఎట్లా ఉంది అంటే మునుగుతుందా తేలుతుందా అనేది చూడండి. సార్ చెప్పినట్టుగా ఈ కలర్లో వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా ఈ డార్క్ రెడ్డిష్ బ్రౌన్, సో రెడ్డిష్ బ్రౌన్ కలర్లో వచ్చిందంటే మాత్రం పైల్స్కి దారి తీసే విధంగా ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.